ఒకటి ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పరిశ్రమ పెట్టిన ప్రతి సందర్భంగా అభివృద్ధి అనేటువంటిది మా బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. చాలామంది ఎందుకు వస్తున్నారు కానీ మాకు తెలియడం లేదు. కానీ ఈ పొల్యూషన్ అనంతపురము శాస్త్రవేత్తలు అంటున్నారు, మరి వాళ్ళు ఏమో ఎంతుకున్నా మాకే అది సరైనటువంటి పరిజ్ఞానం లేదు మాకు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి ఏమీ అర్థమైందో, ఇక్కడ బాధను అర్థం చేసుకున్నారా లేదా? ఒక ఆయనేమో గుంతలు తీయడం సాధ్యం కాదంటాడు, ఒక ఆయనేమో వెల్కమ్ అని చెప్పేసి చెప్తాడు, ఇంకొక ఆయనేమో ఇంకొక పేరు చెప్తున్నాడు. అంటే గుంతలు తీయడమే సాధ్యమే కదా? అంటే పెద్ద పెద్ద కొండలలో కూడా గుంతలు చేసి చెట్లు నాటడం లేదా? అంటే పర్యావరణాన్ని అట్లా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదా? మరి ఇక్కడెందుకు అది సాధ్యం కావడం లేదు? నిర్లక్ష్యం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. వరుసగా మనకి ఇక్కడ కేతవరం పోతే ఇక్కడ 288 సర్వే నంబరు, ఇది మా గ్రామానికి సంబంధించినటువంటిది. ఇక్కడికి 3 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఈ 4 కిలోమీటర్ల దూరంలో మాకు చెట్లు వేస్తామని చెప్పేసి చెప్పారు, పోయినసారి హామీ ఇచ్చినారు. ఇక్కడే కేఈ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు తెలిసి, అంటే మేము ఈ రస్తాలో ప్రయాణం చేసిన సందర్భంగా ఒక గుంత తీసినటువంటి సందర్భం లేదు, ఒక చెట్టు నాటినటువంటి సందర్భం లేదు. కానీ ఒక బిందె నీళ్ళు ఏమన్నా పోసినారా అక్కడ గుంత తీసేమన్నా అంటే ఎప్పుడు పోసిన దాఖలాలు లేవు. మరి చెట్లు ఎట్లా పెరుగుతాయి? అసలు పర్యావరణం ఎట్లా కాపాడబడుతుంది? చెట్లు ఉంటేనే కదా పర్యావరణం కాపాడేటువంటిది. చాలామంది రైతులు వాళ్ళ పొలాలంతా